నేడు లీడర్లు మాటల తూటాలు పేల్చారు. ఒక్కో నేత తమదైన స్టైల్లో కామెంట్స్ చేశారు. డైనమైట్ల లాంటి ప్రసంగాలు చేశారు. ఎవరేమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. పల్లె ప్రగతి ప్రారంభమైన తర్వాత 3,300 కోట్ల రూపాయలు 3,300 కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించుంటే నెల 275 కోట్లు ఇచ్చుంటే ఇవాళ ఈ బకాయిలు ఉండేటియే కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా. ఏ విధంగానైతే బకాయిలు మా నెత్తిపైన పెట్టి వారి ప్రభుత్వం ఆ రోజు మేము తీసుకున్న వారసత్వాన్ని ఒకటి తర్వాత ఒకటి పూరించే కార్యక్రమం చేస్తా ఉన్న సందర్భాన్ని మాజీ సర్పంచ్లకి ఇతర సభ్యులకు కూడా మేము మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, మీరు ఒక్క సంతకం పెట్టి ఉంటే 600 కోట్లు ఆ రోజే రిలీజ్ అయ్యేది. కానీ మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు. అదే వారసత్వంతో మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది. కానీ తప్పకుండా సర్పంచులు అందరి సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు. వాళ్ళ బాధ మాకు తెలుసు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ హయాంలో చాలామంది రకరకాల ఇబ్బందులు పడ్డారు. భారతదేశ చరిత్రలో ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసినా కూడా బుకాయించే పరిస్థితికి ఉన్నారంటే దిస్ ఇస్ ది కేస్ స్టడీ. బైఫర్కేషన్ యాక్ట్ లో ఉండే ప్రాజెక్ట్ ఇది. దానికి 45.75 ఉంది. దానికి ఒకసారి పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఇచ్చిన దాన్ని తగ్గించాడు. ఇతను లెటర్ పెట్టి 41 చేశాడు. సిగ్గు లేకుండా మళ్ళా మాట్లాడుతున్నాడు. వెళ్ళడం రావడం సోమవారం వెళ్ళడం రావడం, బిల్లులు చేసుకోవడం, డబ్బులుగా చేయటం. దేవిని నోమ గారు మీరు చేసింది అసమర్థత కాకపోతే, అవగాహన రాహిత్యం కాకపోతే నదిని డైవర్ట్ చేయకోకుండా ఎవరైనా ఏ దేశంలో అయినా చేస్తారండి డయాఫ్రమ్ వాళ్ళు. మన దేశంలో కాబట్టి సరిపోయింది. కానీ ఇలాగే ఇంకొక దేశంలో ఎక్కడ జరిగితే ఈ నష్టానికి ప్రాసిక్యూట్ చేస్తారు, ఉరి కూడా వేస్తారని మనం చేస్తున్నాం. ఫార్మా విలేజ్ అనే ప్రతిపాదనను వెనుకకు తీసుకున్నట్టుగా తీసుకొని మరొక వైపు పారిశ్రామిక కారిడార్ పేరిట భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉండే రైతుల కుటుంబ సభ్యులను బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఎవరైతే పరారీలో ఉన్నారో వారిని ఇంకా కూడా వేధిస్తూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులను బెదిరిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక ఒక నియంత ప్రభుత్వమా, ఒక అరాచక ప్రభుత్వమా అనేది మేము అడుగుతా ఉన్నాం. శాసనసభ వేదికగా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, నిజాలు బయటికి వచ్చేంత వరకు. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి సహాయం చేసిన ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి చేసిన పనులకు బిల్లులు ఇవ్వక మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ విషయం మీద చర్చ జరగాలని చెప్పినాం. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద చర్చ జరగాలని చెప్పినాం. విశ్రాంత ఉద్యోగులై పెండింగ్ బకాయిల మీద చర్చ జరగాలని చెప్పినాం. ప్రభుత్వం నుంచి సరి అయినటువంటి సమాధానం లేదు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. ఇప్పటి వరకు రైతుల నుంచి మీరు సేకరించిన ధాన్యం ఎంత అని. సేకరించిన ధాన్యం లెక్క తెలియదట కానీ 1,53,00,000 టన్నులు పండుతుంది అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఏ కాకి చెప్పిందో ఈ లెక్క ఎవరికి కూడా తెలియదు. కాకుల లెక్కలు మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం పిరికి పందలాగా పారిపోతుంది శాసనసభ నుంచి. ప్రజల సమస్య ఏది తక్షణ సమస్య వచ్చినా దాని నుంచి తప్పించుకోవడం కొరకు రకరకాల పద్ధతుల్లో మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తుంది. మరి టీచర్స్ని అపాయింట్ చేస్తున్నామంటున్నారు. మరి విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది? ఎందుకు ప్రభుత్వ పాఠశాల మీద నమ్మకం పోతుంది అనేది ఖచ్చితంగా ప్రభుత్వం ప్రశ్నించుకోవాలి. ఇప్పటికైనా బడులు మూసివేసే ఆలోచన ఏదైనా ఉంటే దాన్ని విరమించుకొని, గత ప్రభుత్వంలో మూతపడ్డాయని చెప్తున్న 6,000 స్కూళ్ళు మళ్ళీ ఇప్పుడు మూతపడేయాలని చూస్తున్న 6,000 స్కూళ్ళు అంటే ఇంచుమించు 10,000 స్కూళ్ళ దాకా ఖచ్చితంగా సమీక్షించుకోవాలి.